రైట్, సినిమా షూటింగ్స్ కావచ్చు, సినిమా ప్రమోషన్స్ కావచ్చు, రాజమండ్రి పుట్టినలుగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండగ త్వరలో రాబోతుంది. ఈ సంక్రాంతి పండగకి కూడా మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారనే మూవీ కూడా తెర మీదకి రానుంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్న మూవీ ఏదైతుందో మన శంకర్ వరప్రసాద్ గారు ప్రమోషన్స్ అన్నీ కూడా రాజమహేంద్రవరం నుంచి ఈరోజు గోదావరి నదీ తీరాన ప్రారంభమైనవి. జస్ట్ ఇప్పుడే మొత్తం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి మొత్తం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా కూడా ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలయ్యి రేపటి నుంచి ఇక కంటిన్యూగా కూడా ఏదైతే ఈ యొక్క చిరంజీవికి సంబంధించి మన శంకర్ వరప్రసాద్ మూవీకి సంబంధించి టీం రేపటి నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. దానికి ఇక్కడ రాజమహేంద్రవరాన్ని ఎంచుకుని గోదావరి నదీ తీరాన ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి రేపు తిరుపతిలో శంకర్ వరప్రసాద్ గారి సాంగ్ కూడా ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో మెగా అభిమానులందరూ కూడా గోదావరి నదీ తీరాన్ని అక్కడ కేక్ కట్ చేసి వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బాబీ గారు కూడా మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం సార్, ఎన్నో రోజుల నుంచి మీరు చిరంజీవికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమమే కాదు, దాదాపు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటు బ్లడ్ బ్యాంక్తో పాటు అనేక రకాలుగా ముందుకు వెళ్తారు. ఈరోజు ఈ శంకర్ వరప్రసాద్ సినిమా ప్రమోషన్స్ రాజమహేంద్రవరంలోను, అందులోని సినిమాకి పుట్టినటువంటి సినిమాకి షూటింగ్స్ పుట్టినటువంటి సెంటిమెంట్గా రాజమండ్రి ఎంచుకునేటువంటి ఇక్కడ గోదావరిలో ఇక్కడ మీరు మొదలు పెట్టడం ఎలా ఉంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మెగా అభిమానులకి కంచుకోట అనేది తూర్పుగోదావరి జిల్లా. ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రారంభం అవ్వాలి ఈ మన శంకర్ వరప్రసాద్ గారి సంబరాలు. అందులోకి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయన తెలుగు జాతి అందరికీ కూడా ముద్దుబిడ్డ లాంటి వాడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు చిత్రమైన మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. ఖచ్చితంగా సంచలనాలు సృష్టించబోతున్నారు. బాక్స్ ఆఫీస్ బొనాంజా మనం చూడబోతున్నాం ఈ సంక్రాంతికి. దాని సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో ఇవాళ 3వ తారీఖు ఇక్కడ పుష్కరాల రేవులో ఘనంగా ఈ సంబరాలు ప్రారంభం అవుతున్నాయి. కాసేపట్లో ఇక్కడ మీకు కనిపించేది ఇది ఒకటే, లోపల చాలా జరుగుతుంది. లోపల గోదావరి మధ్యలో బోట్లు ఇంచుమించు 30-40 బోట్లు లోపలంతా సందడి చేస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు రాబోతున్నాయి ఇక్కడికి. చాలా భారీ ఎత్తున రాజమండ్రిలో సౌండ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ వినిపించేలాగా ఇక్కడ ఈ సంబరాలని జరపబోతున్నాం. మొత్తం ఇదంతా కూడా మన శంకర్ వరప్రసాద్ గారు వైబ్ మొత్తం కూడా ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. ఈ వైబ్ కంటిన్యూషన్ ఇంకా ఓవర్సీస్ యూఎస్ నుంచి అనకాపల్లి దాకా ప్రతి చోట దర్దలు ఆడించబోతుంది సినిమా. మామూలు కాదు. ఆల్రెడీ 3 సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్ నెక్స్ట్ రిలీజ్ ఈవెంట్లో రాబోతుంది. మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ అంటే పెట్టింది పేరు. ఆ డ్యాన్స్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ సాంగ్ చూసాక అందరూ ప్రపంచం అంతా మళ్ళీ చిరంజీవి గారు డ్యాన్స్ కోసం మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పటికి కూడా డ్యాన్స్లో ఎంతమంది ఉన్నా సరే చిరంజీవి గారికి పెట్టింది పేరు అన్నట్టు ఇప్పుడు ఈ ఫస్ట్ సాంగ్ రాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఖచ్చితంగా అందరి కుటుంబంలో అందరూ చూసే విధంగా సినిమా రూపొందించడం జరిగింది. అందులో క్యామియోగా విక్టరీ వెంకటేష్ గారు కూడా నటించడం జరిగింది. ఈ సినిమా పండగకి మరో పండగ ఈ మన శంకర్ వరప్రసాద్ గారండి. ఇక్కడ ప్రధానంగా కూడా రాజమహేంద్రవరం ఎంచుకోవడం, రాజమహేంద్రవరం నుంచి ఈ నదీ తీరాన్ని ఇక్కడి నుంచే ప్రమోషన్స్ అది మీరు స్టార్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అసలు ఆ థాట్ మీకు ఎందుకు వచ్చింది? ఈ థాట్ అంతా కూడా బాస్దే అండి. చిరంజీవి గారే రాజమండ్రి అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగాలండి. కొన్ని అనివార్య కార్యాల వల్ల ట్రైలర్ లాంచ్ మిస్ అవ్వడం జరిగింది. బాస్ రావాలి, చిరంజీవి గారు రావాలి. కొన్ని అనివార్య ఆయనకి చిరంజీవి గారికి తూర్పుగోదావరి జిల్లా అది రాజమండ్రి ఆయన ఫస్ట్ యాక్ట్ చేసిన ఊరండి. ఇక్కడే యాక్ట్ చేశారు ఆయన. ప్రాణం ఖరీదు ఆ ప్రాంతంలో ఫస్ట్ షూటింగ్ చేసింది ఇక్కడే. ఫస్ట్ క్లాప్ కొట్టింది ఇక్కడే. ఫిబ్రవరి 14, 1978 ఫస్ట్ క్లాప్ చిరంజీవి గారి మీద ఇక్కడే కొట్టారు. అందుకని చిరంజీవి గారికి రాజమండ్రి అంటే చాలా సెంటిమెంట్, చాలా ఇష్టమైన ఊరు. రాజమండ్రి అన్న, తూర్పుగోదావరి జిల్లా అన్న నా జిల్లా మా జిల్లా అంటాడు ఆయన. అలాంటి జిల్లాలోనే ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచే పరంపర కొనసాగుతూనే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారు కాదు, అందులోనూ అనిల్ రావుపూడి ఇద్దరు కాంబినేషన్ కూడా బ్లాక్ బాస్టర్ ముందే అనుకున్నారు. దాంతోపాటు కూడా ఇప్పుడు వెంకీ మామ కూడా తోడాడు. ఎలా ఉండిపోతుంది సినిమా? మామూలుగా ఉండదండి. మీకు స్టార్టింగ్ నుంచి పండగలా ఉంటుంది సినిమా అంతా కూడా. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పుడు వెంకటేష్ గారు వచ్చేటప్పుడు ఇంకా మామూలుగా థియేటర్లో నవ్వులు ఇంకా నవ్వులు. అది కాక ఓ ఫ్యామిలీ డ్రామా కూడా ఉండబోతుంది. లాస్ట్ క్లైమాక్స్ ఏదైతే కొన్ని సినిమాలు మనం చెప్పుకుంటాం, అత్తారెడ్డి దారేది కావచ్చు, ఇలాంటి సినిమాలు క్లైమాక్స్ ఎలా హైలైట్, ఈ సినిమా కూడా క్లైమాక్స్ చాలా హైలైట్. ఎందుకంటే అంత అద్భుతమైన సెంటిమెంటల్ క్లైమాక్స్ ఇది. చాలా బాగుంటుంది. అది మీరు చూసాక మీరు అందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఇష్టపడతారండి. అత్తారెడ్డి దారేది టైప్లో క్లైమాక్స్ ఈ సినిమా హైలైట్ కాబోతుందండి నాకున్న సమాచారం ప్రకారం. అంటే ఓవరాల్గా చూడొచ్చు, సినిమా సంక్రాంతి పండుగ అంటే ప్రతి తెలుగు ప్రజలకు కూడా ఎంతో అద్భుతంగా చూస్తారు. దానికి అటువంటి సంక్రాంతి పండుగని ఈరోజు
మనశంకర్ వరప్రసాద్ సినిమాతో మరింత ఇంకా ఉత్సాహాన్ని పెంచే విధంగా ముందుకు వస్తుంది. ఈరోజు రాజమహేంద్రవరంలో ఈ సెలబ్రేషన్స్ ఒకటే కాదు, కనిపిస్తున్న గోదావరి నదీ తీరాల్లో బోట్ల మధ్యన వాళ్ళందరూ కూడా సందడి చేయబోతున్నారు. ఇక్కడ వైబ్ క్రియేట్ అయితే ఓవర్సీస్ మొత్తం కూడా వినిపించే విధంగా రాజమహేంద్రవరంలో ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ యొక్క సెలబ్రేషన్స్ ఏదో స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జస్ట్ ఆనంద్తో సతీష్ మహా న్యూస్, రాజమహేంద్రవరం. శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్ నావన్నీ ఈఎంఐస్ పైసలు ఏముంది నీకుంది మంచి మనసు నీకు నీరాయిల్లు ఇరుకు కేక భలే బాగుంది రేఖ రియాలి Dong ga tapam